గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి ఇప్పుడే మార్నింగ్ వాక్ అయితే స్టార్ట్ అయ్యాను. మంచు విపరీతంగా కురుస్తూ ఉంది. అసలు ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏమంటే మన యొక్క ఆరోగ్యం గురించి. మార్నింగ్ వాక్ ఎందుకోసం చేయాలి అని చెప్పేసి, అసలు మార్నింగ్ వాక్ చేస్తే ఎంతో ప్రయోజనం అండి, ఎంతో ప్రయోజనం బాడీకి. మార్నింగ్ వాక్ చేయడం ద్వారా వచ్చేసి మనము మార్నింగ్ వాకే కాదు, కొంతమంది యువకులు అయితే రన్నింగ్ అని చేస్తూ ఉంటారు. ఓకే, అది ఇంకా చాలా మంచిది, రన్నింగ్ అని చేయడము. మార్నింగ్ వాక్ చేసేటప్పుడు వచ్చేసి వితౌట్ చెప్పులు, అంటే పాదాలతో నడండి. పాదాలతో నడిస్తే మనకి ఈ షుగర్ ఉంటుంది, ఎవరికైతే షుగర్ పేషెంట్ ఉంటారో వాళ్ళందరికీ చాలా మంచిది. అరికాలలో ఉన్నటువంటి షుగరు భూదేవి లాగేస్తుంది. అది తెల్లవారుజామున చేయొచ్చు. తెల్లవారుజామున ఈ విధంగా వాకింగ్ చేస్తే మనకి నైట్ అంతా పనుకొని ఉంటాం కదా, నైట్ అంతా పనుకుండేటప్పుడు ఈ షుగర్ మొత్తం వచ్చేసి నైట్ టైంలో మీరు గమనిస్తే ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి అరికాలలో కూర్చున్నట్టు కనిపిస్తుందంట. సో వాళ్ళందరికీ కూడా ఆ షుగరు అరికాళ్ళలోకి వచ్చి పాదాల్లో ఉంటుంది. సో పాదాలకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క షుగర్ని ఈజీగా వచ్చేసి కంట్రోల్ చేస్తుంది అది. సో అటువంటి విధానము భూదేవి లాగేస్తుంది కిందకి, అదొక పాయింట్ మార్నింగ్ వాక్ చేస్తే. తర్వాత నైట్ టైంలో మనం ఎక్కువ ఫుడ్ తింటాం. ఈ ఎక్కువ ఫుడ్ తినడం వలన మనకి కండరాలు ఎక్కడో అక్కడ పట్టేసి ఉంటాయి నైట్లో. ఓకే, అంటే స్టెబిలిటీ లేదు కదా, చలనం ఉండదు కదా, పనుకుంటాం, కండరాలు ఎక్కడెక్కడ పట్టాయి ఉంటాయి. ఈ విధంగా మనం మార్నింగ్ నిద్రలేస్తే మళ్ళీ రిటర్న్ తిరిగి వాకింగ్ చేసినప్పుడు ఆ కండరాల్లోకి రక్త ప్రసరణ అంతా బాగా జరిగి మళ్ళీ బాడీ యాక్టివ్గా ఫ్రీగా రన్ అవుతుంది. ఇదొక పాయింట్. తర్వాత వచ్చేసి మనకి కొన్ని టెన్షన్స్ ఫీలింగ్ వలన ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఒత్తిడి వల్ల అంటే మనం చేసే పనుల ద్వారా మనకి ఆటోమేటిక్గా ఒత్తిడి వస్తుంది. ఏం పనైనా చేయొచ్చు, ఆ పనిలో టెన్షన్ అనేది వస్తుంది. అంటే నీకు టెన్షన్ వస్తుంది అంటే నువ్వు అడగా పని చేస్తూ ఉండవు అని అర్థం. ఒకటి, టెన్షన్ రాని మంచిదే, పర్వాలేదు. టెన్షన్ని, ఒత్తిడిని అధిగమించడానికి కూడా మనకి యోగా, వ్యాయామం అంటే ఇది ఎక్సర్సైజ్. యోగా అంటే మనిషిని ప్రశాంతంగా పెట్టుకోవడం. దానికోసం కూడా మనం మార్నింగ్ వాక్ చేయాలి. మార్నింగ్ వాక్ చేసేదాని కొద్దీ బాడీకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సో పల్లెటూరులో ఉండేవాళ్ళు ఆల్రెడీ నిద్రలేస్తూ ఉన్నట్లే పేడ ఎత్తేది, ఆవుల్లో పాలు పిండేది, చెత్తలు తోసేది, ఇవన్నీ ఆటోమేటిక్గా చేస్తారు. వాళ్ళకి ఆడే ఎక్సర్సైజ్ అయిపోతుంది, వాళ్ళు ఏం చేయాల్సిన పనిలే ఎక్సర్సైజ్. ఓకేనా. నేనైతే డైలీ బోర్ దగ్గరికి 1 కిలోమీటర్ ఊర్లో నుంచి 1 కిలోమీటర్ నడుచుకోపోతాను, 1 కిలోమీటర్ మళ్ళీ రిటర్న్ నడుచుకొస్తాను. తెల్లవారి 5:30కే లేచేస్తాను. 5:30కి లేచి డైలీ నడుచుకొస్తా. ఈ సెంట్రల్ బిట్వీన్లో వచ్చి వేపాకు కొంచెం తింటా పరగడపులో. ఇది డైలీ రొటీన్ చేస్తాను. తర్వాత ఎవరైతే సిటీస్ టౌన్లో ఉంటారో వెళ్ళలేకుండా ఉండేవాళ్ళు, బాడీ ఎప్పుడు కూడా లావు ఉండకూడదండి. లావు ఉంటే బాడీ అది ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇస్తుంది. మీకు ఇప్పుడు లామ్గా ఉండాలని మీకు అనిపించవచ్చు. బాడీ ఒక 40 years అయిన తర్వాత మీ బాడీ లామ్గా ఉంటే మీరు మోయలేరు దాన్ని, బాడీని. పెయిన్స్ ఎక్కువ వస్తాయి, మీకు తెలియదు. కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి, బాడీ కీళ్ళ నొప్పులు. అప్పటికి మన బాడీలో ఉండేటటువంటి వైట్ సెల్స్ ఉంటాయి, అవి ఎక్స్పైర్ అవుతూ వస్తూ ఉంటాయి. సో అప్పుడే మనకు షుగర్ అవగానే అటాక్ అయ్యేది. సో బాడీని ఒక స్మార్ట్ బాడీ లాగా తయారు చేసుకోవాలి. ఆ విధంగా ఉండాలి. మనం ఎక్కువ వెయిట్ కూడా ఉండకూడదు, మరి అది తక్కువ వెయిట్ ఉండకూడదు. వెయిట్ లాస్ అవ్వకూడదు, వెయిట్ గెయిన్ అవ్వకూడదు. మన ఏజ్కి తగ్గట్టుగా మన బాడీని రెడీ చేసుకుంటే ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉంటాం. ఇదొక పాయింట్. సో ఇవన్నీ కూడా మన చేతుల్లోనే ఉంది. మనం ఏం చేయాలనుకున్నా కూడా మన చేతుల్లో ఉండేదాన్ని మనమే సరిదిద్దుకోవాలి. ఎట్లా? డైలీ యోగాలు, వ్యాయామము, మార్నింగ్ వాకులు, ఇలాంటివన్నీ. ఇంకా నిద్రలేస్తేనే పరగడపులో చక్కెర వేసుకొని టీ కాఫీ తాగద్దండి. ఓకేనా. మీరు ఎంత చక్కెర వేసుకొని టీ కాఫీ తాగితే అంత షుగర్ని మీ అంతకు మీరే మీ ఒంట్లోకి పంపించిన వాళ్ళు అవుతారు. ఓకేనా. దానికి బదులుగా వచ్చేసి
చక్కెర లేకుండా లెమన్ టీ కానీ తులసి టీ కానీ ఇవి వాడుకోండి, మంచిది. మీరు చక్కెర వాడద్దండి ఎక్కువ. చక్కెర ఇప్పుడు వస్తుంటే సిచ్యువేషన్ ఎట్లుందంటే ప్రపంచంలో H1BAC అనేది డయాబెటీస్ 2 అనేది ఆటోమేటిక్గా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా వస్తుంది. అది ఎందుకు వస్తుందో తెలియదు. సో మనం అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇవి ఆరోగ్యం పట్ల. సో ఎంత తక్కువ మనము గ్లూకోజ్ ఉండే ఐటమ్స్ని తీసుకుంటే అంత మంచిది. ప్రోటీన్ ఎక్కువ ఉండే ఐటమ్ తీసుకోండి, అది చాలా చాలా మంచిది బాడీకి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని పెట్టుకుంటే మీకు డైలీ నోటిఫికేషన్స్ రూపంలో నేను చేసేటటువంటి అన్ని వీడియోలు కూడా వస్తాయి. ప్రతిరోజు డైలీ వీడియోస్ చేస్తాను. నేను చేసేటటువంటి అన్ని వీడియోస్ వస్తాయి. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ ఛానల్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఓకేనా? బాయ్.